హాయ్ అండి. ఉదయం ఎర్లీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోసల కోసం బియ్యము, బ్యాళ్ళు 2 కూడా నానబెట్టేస్తున్నాను. నేను బియ్యం, బ్యాళ్ళు 2 ఒకసారి కడిగేసిన తర్వాత బియ్యంలోనే మెంతులు కూడా వేసి నానబెట్టేస్తాను. సెపరేట్‌గా అయితే మెంతులు నానబెట్టను. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! మా అమ్మ వాళ్ళ పొలంలో కాకరకాయలు పండుతాయి. చాలా బాగా కాస్తాయని. ఒక చెట్టు ఉందని చెప్పాను కదా! ఈరోజు ఉదయమే తెంపుకొనొచ్చారు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కాకరకాయలు. మనం నాటుకున్నవి మనం తింటే ఎంతో హ్యాపీగా ఉండిద్ది కదా! ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని కట్ చేసి అయితే ఎండబెట్టేయాలి. ఇప్పుడు పైనున్న పీల్ అనేది లైట్‌గా తీస్తున్నాను. ఎక్కువగా తీయను. లైట్‌గా తీసేసి రౌండ్‌గా సన్నగా కట్ చేస్తాను. ఈ కట్ చేసినవన్నీ ఎండలో ఆరబెట్టాక కాస్త డ్రై అయిన తర్వాత అయితే ఫ్రై చేస్తాము. అప్పుడు చాలా క్రిస్పీగా ఉండిద్ది. రసంలోకైనా, సాంబార్‌లోకైనా చాలా చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. డ్రై చేయడం వల్ల ఎక్కువగా ఆయిల్ పట్టదు. తక్కువ ఆయిల్‌తోనే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఎవ్వరు ఇళ్ళ దగ్గర లేరు. అందరూ పొలాలకు వెళ్ళిపోయారు. చూడండి నేను కట్ చేస్తున్నానని మళ్ళీ వచ్చింది కట్ చేయడానికి. తను కూడా నేను ఏ పని చేసినా కూడా తను అదే పని చేయాలంటది. ఏమంటే హెల్ప్ చేస్తాను అంటది. చాకులు కత్తులతో వీటితో హెల్ప్ చేసిద్దంట. ఏం పని చేస్తున్నావు? కూరగాయలు కట్ చేస్తున్నావా? ఏం కూరగాయ అది ఇంతకి? బేలే సొప్పా? సరే, అది బేలే సొప్పు అంట. కట్ చేస్తుందంట. కట్ చేస్తే ఈ చిల్లులు తీసుకయ్యాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎండబెట్టేస్తాను. ఇలా ఎండలో ఆరేస్తే త్వరగా డ్రై అయిపోయి ఫ్రై అనేది క్రిస్పీగా ఉండిద్ది. సో ఇప్పుడైతే ఎండేసాను. ఇంకెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేయాలండి. ఒకవైపు రైస్ పెట్టేసి ఇంకోవైపు పాప కోసం ఉలవచారు కోసం ఉలవలు పెట్టేశాను. ఇంకా మా కోసం అయితే కూర అయితే చేయాలి. ఒకవైపు అన్నం వండడం కూడా అయిపోయింది. ఇంకొక వైపు అయితే కర్రీ చేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయి వచ్చింది. మునక్కాయ, చిక్కుడు గింజలు, టమాటా 2 కలిపి చేస్తున్నాను. ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మసాలా వేసేస్తాను. కర్రీ అయితే చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. నాకు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం. అక్కడ మేము ఉండే దగ్గర చిక్కుడుకాయలు అస్సలు దొరకవు. సో ఇక్కడికి వచ్చాక చేసుకొని తింటున్నాను. చూడండి కర్రీ ఎంత బాగుందో. నేను వంటగదిలో వంట చేసేసరికి మా పాప ఉయ్యాల్లో కూర్చొని చూడండి ఎలా నిద్రపోతుందో. ఆడుకొని అలసిపోయి నిద్రపోయింది. పిల్లలు ఎంత క్యూట్గా నిద్రపోతారో ఇలా అలసిపోయి పడుకుంటే. చాలా త్వరగా నిద్రపోవడపోతారు. అన్నం పాపకు తినిపించేసి నేను పడుకోబెట్టిన తర్వాత పాపని నేను కూడా తినేస్తున్నాను. అన్నము ఉదయం చేసిన గోంగూర చట్నీ, నేను చేసిన కర్రీతో రైస్ అయితే తినేస్తున్నాను మధ్యాహ్నం. పడుకొని సాయంత్రం లేచిన తర్వాత అయితే ఉదయం నుంచి తోమాల్సినవన్నీ కూడా చాలా ఉన్నాయి. మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఇన్ని వచ్చాయి కాదు తోమడానికి, 1, 2 ఉండేవి. ఎందుకంటే ఉదయం పొలంకి వెళ్తే సాయంత్రం వస్తారు కాబట్టి పెద్దగా ఉండవు. మేము వచ్చిన తర్వాత తోమడానికి ఎన్ని అవుతాయో మా పాప ప్రతి ఒక్కటి తిని అక్కడే పడేసిద్ది. సో ఫైనల్గా తోమేసరికి దగ్గరగా 45 మినిట్స్ పట్టింది. సాయంత్రం అవగానే బయట కోతులు అయితే విపరీతంగా వస్తున్నాయి. మిద్దెల మీద చూస్తుంటే ఎన్ని కోతులు ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి గబగబా వచ్చి అయితే పడుతున్నాయి. ఆ తర్వాత ఉదయం నానబెట్టినటువంటి పప్పు అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. దోసకి వేసాను కదా, అవంతా క్లీన్ చేసి అయితే 2 ఇప్పుడు మిక్సీ పట్టాలి కలిపేసి. దోసపిండికి నేను ఎక్కువగా వేయను, 1 కేజీ మోయినంగా వేస్తాను. సో 2 కలిపేసిన తర్వాత మిక్సీ పట్టేసి పిండి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కంప్లీట్ కావాల్సిన పని అయితే బట్టలు మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టేసిన తర్వాత అయితే ఇల్లంతా కూడా ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేయాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళి కూర్చుంటే స్కూల్ పిల్లలు వస్తారు. స్కూల్ పిల్లలతో కాసేపు టైం పాస్ అయిపోయింది. మా పాప కూడా ఆడుకుండిద్ది. చెట్టుకున్న పూలు తెంపేసి పూలు మాలు కట్టుకోవడం, సరదాగా బయట కూర్చొని అయితే కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసేస్తాము. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకొని తింటాము. ఈరోజైతే మా అమ్మ ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండితో పునుగులు వేస్తానండి. ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటాము. ఇడ్లీ పిండితో పునుగులు అయితే చాలా చాలా టేస్టీగా వస్తాయి. సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత అయితే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసి పునుగులు అయితే వేసేసాను. పునుగులు కూడా రెడీ అయిపోయింది. పునుగులు అయితే తినేసాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా కష్టపడుతున్నానండి 9th మంత్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలా ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మీరైతే వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ డిన్నర్ కూడా ఎర్లీగానే తినేసి అయితే పడుకుండిపోయాము. బాయ్ బాయ్.